గుడి ఉండదు, గోపురం ఉండదు, ఆలయం ఉండదు, అర్చకులు ఉండరు, దీప నైవేద్యాలు ఇంకా అసలే ఉండవు. అయినా కూడా ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 8-10 రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి భక్తులు 1 కోటి మంది పైగా వచ్చి అమ్మలను దర్శించుకొని వెళ్తుంటారు. సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఇది పూర్తిగా ఆదివాసీ గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జాతర జరుగుతుంది. ప్రతి జాతర కంటే ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఆదివాసీ వీరవనితలైన సమ్మక్క సారలమ్మ జాతరను ఆదివాసీ మహిళ, తెలంగాణ మంత్రి, ఆమె నియోజకవర్గంలో ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని దగ్గరుండి వివిధ స్కందాలపైన వేసుకొని నడిపిస్తున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా 1 కోటి మంది పైగా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా నిద్రాహారాలు మాని ప్రతి క్షణం భక్త జనుల సేవలో తరించిపోతున్న సీతక్క మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సమ్మక్క సారలమ్మ జాతరకి మీ నేపథ్యానికి, మీ కుటుంబం కావచ్చు, అన్నిటికీ కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏం చెప్తారు సమ్మక్క సారలమ్మ జాతరలో మీరు తలమునకలై ఉండడం, భక్తులకు సేవ చేసి రావడం? మా తల్లి పేరు, మా తండ్రి పేరు కూడా సమ్మయ్య, సమ్మక్క. అంటే దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు వాళ్ళ తరం, వాళ్ళ అమ్మ నాన్న కూడా తల్లులతో అనుబంధం ఉంది అని. కాబట్టి నాకు తెలిసి నా పుట్టెంటుకలు అప్పటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నా పుట్టెంటుకలు కానీ, మా అన్నయ్య కానీ, తర్వాత నా కొడుకు కానీ, మనవరాలు కానీ అందరం ఇట్లా. ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న వచ్చిర్రు. ఇప్పుడు జంపన్న వాగులో స్నానానికి వెళ్ళడానికి వాళ్ళు కూడా పోతున్నారు. అంటే ఎప్పటికప్పుడు ప్రతి జాతర మాకు కొత్త జాతరని. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ యొక్క గొప్ప వైభవం కోసం ఆ తల్లులను తనవి తీరా దర్శించుకొని స్పర్శించుకోవడానికి మరి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తాం. ఎందుకంటే అన్ని దేవతల్లాగా గద్దెల మీద ఎప్పుడు ప్రజలలో ఉండరు. ఇప్పుడు మళ్ళీ శనివారం అయిపోయిందంటే మళ్ళీ 2 ఏళ్ల తర్వాతనే వాళ్ళు మన మధ్యకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి జాతర, మనము ఇట్లాంటి దేవుళ్ళ కొలుపులు, ఇట్లాంటి కొలవడాలు ఎక్కడ ఉన్నదని అయితే నాకు తెలియదు. మరి మన దగ్గర ఉండడం, ఈ ప్రాంత బిడ్డగా, ఆ జాతి బిడ్డగా, ఈ ప్రాంత పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. చిన్నప్పటి నుంచి కుటుంబం అంతా కూడా నెత్తి మీద మరి బియ్యం, అదేవిధంగా కూరగాయలు, బట్టలు సంచులు వేసుకొని నడుచుకుంటూ 3 రోజులు వచ్చి 3 రోజులు మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ 3 రోజులు తిరిగి దాదాపుగా అంటే 10-15 రోజులు దాదాపుగా జాతరలోనే ఉంటాం మేము. అంటే జాతర పేరు మీదనే. లాస్ట్ బుధవారం ఎదురు బిల్లలతోటి స్టార్ట్ అవుతుంది. పోయిన బుధవారం నాడు ఇళ్ళల్లో అందరం ఎదురు బిల్లలు ఇచ్చుకొని పండగ చేసుకొని, మా తల్లికి సమ్మక్క కాబట్టి ఆమెకు దేవుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదురు బిల్లనిచ్చుకొని ఆడవాళ్ళంతా ఊర్లలో ఉండేటోళ్ళందరినీ పిలుచుకొని వడిబాల బియ్యం పోసుకొని దేవునికి ముడుపు కట్టుకొని మళ్ళీ బుధవారం కోసం వాళ్ళు, అంటే మేము చిన్నప్పుడు శనివారం రోజే అక్కడ నుంచి బయలుదేరుతాం. శనివారం రాత్రి అట్లా మంగళవారం నైట్ వరకు, నిన్నటి రాత్రి వరకు వచ్చారు. ఇదే ఆనవాయితీ గత కొంతకాలం వరకు ఉండి ఇప్పుడు వాళ్ళు 70-75 సంవత్సరాల లోపు ఉన్నారు కాబట్టి ఇవాళ కూడా రావచ్చు. కానీ రాత్రే వచ్చింది మా అమ్మ. అంత ఏజ్లో కూడా ఆరోగ్యం బాగాలేదు. అంటే వాళ్ళు అనుకునే ఆచారం సాంప్రదాయం ఎక్కడ కూడా తప్పేది లేదు. కాబట్టి బుధవారం స్నానం చేయాలి జంపన్న వాగులో, బేస్తవారం చేయాలి, శుక్రవారం చేయాలి. బుధవారం శుక్రవారం చేసినాక తల్లులు అందరు గద్దెల మీద ఉన్నాక శుక్రవారం మొక్కులు చెల్లించుకొని అప్పుడు దేవుడికి మేకనో కోడినో కోసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేసేది. అట్లా వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ బుధవారం కూడా తిరుగువారం జాతర అవుతుంది. తిరుగువారం అంటే మేము జాతర పోయి వచ్చినామని ఇక్కడి నుంచి పట్టుకుపోయిన బెల్లము, తర్వాత కుడుకలు, వడిబాల బియ్యము ఇవన్నీ కలిపి ప్రసాదం వండి ఊళ్ళో అందరికీ పలారముల్లో మేము జాతరకు పోయి వచ్చినామని అందరికి పంచడం, ఇదొక గొప్ప ఫీలింగ్. అంటే ఊరితో అనుబంధం, చుట్టుపక్కల ప్రాంతాలతో కలివిడిగా కలిసిపోవడము, 3 రోజులు నడవడం, అటు 3 రోజులు నడవడం, ఈడ 3 రోజులు ఉండడం, ఇదంతా కూడా చిన్నతనం నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఇది మేము పాటించే ఆనవాయితీ సాంప్రదాయం. ఇప్పుడు కూడా భక్తులు మనకు ఈసారి గతంలో ఎప్పుడు రాలేదు. 50-60 లక్షల మంది, దాదాపు 60 దాకా నిన్నటి దాకా వచ్చారనేది అంచనా. ముందే వచ్చి మొక్కుకొని పోయారు. ఈ ముందు వచ్చేటోళ్ళందరూ కొంత ఎక్కువ కొత్త మంది ఉన్నారు, కొత్త భక్తులు. అదేవిధంగా లేదా ఇప్పుడు నా లాంటి వాళ్ళు, మా తాత తండ్రులు అమ్మ గిట్లా వచ్చారు. నా జనరేషన్ కాడికి వచ్చాకే సరే మా వాళ్ళు పోయేది కదా మేము కూడా పోయేద్దామని మన వీళ్ళను పట్టుకొని మనం వస్తున్నాం. కానీ సాంప్రదాయంగా బద్ధంగా వచ్చేటోళ్ళు, ఆచారంగా వచ్చేటోళ్ళు మాత్రం ఇప్పటికి కూడా అదే రీతి మంగళవారం రాత్రి వస్తారు, బుధవారం జంపన్న వాగులో స్నానం చేయాలి, బేస్తవారం చేయాలి, శుక్రవారం చేసి మొక్కులు చెల్లించుకొని శుక్రవారం మధ్యాహ్నం వంట చేసుకొని తిని తర్వాత తిరుగు ప్రయాణం. ఇది ఒరిజినల్గా స్టోరీ. మనం మళ్ళీ శనివారం రోజు తల్లులను వనప్రవేశం చేయిస్తాం. ఇది ఇట్లాంటి ఆనవాయితీ. సో ఇప్పుడు
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా మారిపోయి ఆ చిన్ననాటి భక్తురాలుగా కాకుండా అన్నీ మారిపోయినాయి. అప్పుడు ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్లు వచ్చినాయి, ఇప్పుడు కాలినడక నుంచి కార్లు వచ్చినాయి. మేము కాలినడక నడిచి వచ్చేది. ఎడ్ల బండ్ల నుంచి వచ్చేటోళ్ళు అంటే కొద్దిగా ఉన్నతమైన కుటుంబాలని భావించేటోళ్ళు. ఇప్పుడు హెలికాప్టర్లు కార్లు వచ్చేటోళ్ళు ఉన్నతమైన ఎడ్ల బండ్లు కూడా కాకుండా అయిపోయింది. కాబట్టి ఏదైనా సందడి అంటే సందడి ఉండేది. అక్కడ నుంచి ఎక్కడి నుంచి మేము మా ఊరు నుంచి కన్నాయగూడెం నుంచి లక్నవరం చెరువు నుంచి ఆ చల్వ లక్నవరం చెరువు పోయే రోడ్డు నుంచి ఇట్లా వస్తుంటే ఇంకా దారికి రాగానే ఎడ్ల బండ్లు నడిచేటోళ్ళు. కార్లు అనేది చాలా తక్కువ, 35 అంటే 40 ఏళ్ళ క్రితం కూడా చూసినప్పటికి కూడా. ఇప్పుడు పెరుక్కుంటూ వచ్చింది. గద్దెల చుట్టూ కూడా కంక బొంగులతోటి క్యూ లైన్స్ ఉండేటి. తర్వాత గద్దెల చుట్టూ ఎక్కువ సంతు కోసం అంటే పిల్లలు కావాలని మొక్కుకునే వాళ్ళు ఎక్కువ. తడి బట్టలతో వచ్చి గంటల తరబడి అక్కడ మొక్కుకుంటే దేవుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మామ లాంటి వాళ్ళకి దేవుడు వస్తుంది, వాళ్ళు అట్లా దేవుడిని చుట్టూ తిరిగి అక్కడ వడి వాళ్ళ బియ్యం పోసి వాళ్ళకు వీళ్ళు సంతు పట్టిన వాళ్ళు దేవతలు చెప్పించుకోవడం ఇవంతా ఉండేది. ఇంకోటి బెల్లం ముద్దలు కూడా, బెల్లం శాఖం పట్టేది. ఇప్పుడంతా బీర్లు బార్లు అట్లేదు, ఇప్పపు సారానా లేదా బెల్లం శాఖమైనా పెట్టేది. అది కూడా అంటే ఇప్పుడంతా మారిపోయింది. అట్లా చాలా గొప్ప ఆచారాలు సాంప్రదాయాలు అనేది ఉండేది. కానీ రాను మన భక్తులము మనకు అనుగుణంగా వ్యవస్థను మార్చుకుంటున్నాం. సరే, ఏదేమైనా సాంప్రదాయబద్ధంగా వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. 4 రోజులు వచ్చిపోయేటోళ్ళ సంఖ్య, ఎందుకంటే ఆ తరం కొంత తగ్గిపోతుంటది కదా. కొత్త తరం వచ్చేసరికి వచ్చిపోయేటోళ్ళు ముందస్తుగా మొక్కులు అనేది, తర్వాత సండే కూడా వస్తారు. వాళ్ళ వీలును బట్టి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లా కానీ దేవునికి ఇష్టమైన వీలు మనం చూసుకొని రావాలి. మామూలుగా మనం చూస్తున్నాం సమ్మక్క సారలమ్మ అంటే ఎందుకు అంత నమ్మకం. ఇక్కడ విధులు నిర్వర్తించే అధికారులు కూడా, కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇంకా అంతకంటే పెద్ద అధికారులు కూడా అదొక రకమైన వైబ్రేషన్ ఫీల్ అవుతుంటారు. ఇది చేసేది డ్యూటీ చేస్తున్నామని కాకుండా ఇది ఒక బాధ్యత అలా ఫీల్ అవుతుంది. ఎందుకు సమ్మక్క సార్? చాలా మంది అధికారులు మాకు ఫోన్లు కూడా చేశారు, మేడం మేము లాస్ట్ జాతర చేసినాం, అంతకుముందు జాతర చేసినాం, మమ్మల్ని తీసుకోండి, మమ్మల్ని వేయండి. ఎందుకు ఇక్కడ ఏముండదు, వాళ్ళు 5-6 రోజులు కష్టపడడం, భక్తులతోటి వాళ్ళను క్యూ లైన్లలో పెట్టడము, వెహికల్స్ కొంత క్రమబద్ధీకరించడము, డ్యూటీలు చేయడము, డే అండ్ నైట్ నిద్ర ఉండదు. అయినా కూడా వాళ్ళకు ఒక గొప్ప గౌరవంగా, గొప్ప భావన, ఎవరికి కూడా డిస్టర్బెన్స్ జరగకుండా బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేయడం అనేది వాళ్ళకు ఒక ఛాలెంజ్, వాళ్ళ జీవితానికి ఒక గొప్ప అవకాశంగా ఫీల్ అవుతారు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కానీ, లోకల్ వ్యక్తిగా, జాతి బిడ్డగా నాకు ఆ గౌరవం దక్కింది. మంత్రిగా అంటే ఇప్పుడు ఒక బాధ్యతలు ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి నాకు వచ్చింది, అంతే తప్ప నేను దాన్ని వేరే రకంగా మనం కాదు. నేను గతంలో కూడా ఎప్పుడు సమ్మక్కని తీసుకొచ్చినప్పుడు కానీ, సారలమ్మని తీసుకొచ్చినప్పుడు కానీ నేనే ఉండేది, ఎవరు ఉన్నా లేకున్నా నేను మాత్రం ఉండేది. గత జాతరలలో కూడా అన్నిట్లలో దాదాపుగా 7-8 జాతరలలో నేను దగ్గరుండి కూడా ఏర్పాట్లకు సంబంధించి రివ్యూలు కానీ, ఏర్పాట్లు కానీ, పైన నుంచి వచ్చేటువంటి మినిస్టర్స్ కానీ, అధికారులకు కానీ ఎప్పటికప్పుడు సూచించి సరి చేసుకునేటువంటి బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం బాధ్యత, నిర్ణయాధికారంలో ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకొని ఇంకా ఎట్లా చేయాలని మేము 2 months నుంచి, గవర్నమెంట్ వచ్చి 70 రోజులైనా కూడా 55 రోజులు 60 రోజుల నుంచి ఈ పనుల మీద నిత్యం అధికారులు కూడా, కలెక్టర్ గారు కొత్త ఆమె కూడా కొత్తగా కలెక్టర్ అయింది, తర్వాత ఎస్పీ గారు కూడా కొత్తగా వచ్చిండు, తర్వాత కొంత పిల్లలు కొంతమంది ఉన్నారు, ఐజీ తరుణ్ జోషి గారు ఇప్పుడు మళ్ళీ దాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు, తర్వాత కొంతమంది పై అధికారులు వచ్చిపోయినరు. ఏదేమైనా మీ అందరి సహాయ సహకారాలు, పూజారులు, ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగులు, పోలీస్ అధికారులు అందరితో ఈ జాతరను కూడా ఇప్పటి వరకు మాకు ప్రతిరోజు ఒక టెన్షన్ లాగానే చేసినాం. ఎందుకంటే గతంలో లక్షల మంది ఇంతకుముందు ఎప్పుడు రాలే, ఒకరోజు 10 లక్షల మంది వచ్చిరు, 5 లక్షలు, 3 లక్షలు, ఇదంతా వాళ్ళకు ఒక తెలిసిపోతున్నది. మాకు తెలుస్తా ఉంటే ఇక్కడ ఇట్లా అయిందంటే అట్లా ఎందుకు అయింది, ఇట్లా చేసుకోండి అని. ఎప్పటికప్పుడు ఒక కుటుంబంలో మేము ఎట్లయితే సరి చేసుకుంటామో అట్లా కుటుంబంతో కంటే నాకు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో, ఇక్కడ జాతరతోటి, ప్రజలతోటి ఎక్కువ అనుబంధం అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్ పర్సన్స్ కాబట్టి అట్లా మేము రెగ్యులర్గా, ఎస్పీ, నేను, కలెక్టర్ కూడా రెగ్యులర్ కూర్చున్నాం. వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు అంటే పెద్ద హోదాలలో ఉన్నారు కానీ పిల్లలు కాబట్టి నా ఎక్స్పీరియన్స్, వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా స్టడీ చేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. భక్తులు కూడా మనం చూస్తుంటాం, మామూలుగా ఇతర దేవాలయాలకు వెళ్తే అక్కడ వారికి ఉండడానికి కాటేజీలు లేకుంటే ఇతరత్ర అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు వచ్చి వాళ్ళే స్వతహాగా గుడారాలు వేసుకొని, వాళ్ళే వంట సామాగ్రి తీసుకొచ్చుకొని 4-5 రోజులు ఉండడం, వెళ్ళడం అంటే తల్లుల మీద వారికి ఉండే నమ్మకం అది. వారికి సమ్మక్క సారలమ్మ చరిత్ర ఇదంతా తెలుసో తెలియదు. అసలు ఏం సమ్మక్క సారలమ్మ చరిత్రకు సంబంధించి అనేక స్థల పురాణాలు ఇవన్నీ ఉన్నాయి.
మీరు ఏం చెప్తారు? మీరు దగ్గర ఉండి చూసారు సమ్మక్క. నాకు చిన్నప్పుడు సమ్మక్క సార్ల అంటే చాలా గొప్ప అంటే దైవ భక్తే. తర్వాత ఉద్యమంలో పోయిన తర్వాత వాళ్ళ చరిత్ర తెలిసింది, వాళ్ళ పోరాట త్యాగాలు తెలిసినాయి. అంటే ఆ యాంగిల్లో చదివినాం. చిన్నప్పుడు అక్కడ గద్దెల మీద ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు మీద పాము వచ్చింది అనేది ఎట్లా అంటే నాగుపాము, పగడిద్దరాజు సమ్మక్క భర్త నాగుపాము రూపంలో దర్శనం ఇస్తున్నాడని మేము ఆ మీడియా పాయింట్ కన్నా ఎక్కువ ఉండేది అప్పుడు. ఎందుకంటే రాగానే ఆ స్థలం మాది, ఎందుకంటే మేము అందరికంటే ముందు వచ్చేది కాబట్టి మంగళవారం నైటే వచ్చి ఆడ ఉండేది. వాస్తవానికి జనరేషన్కు తెలియకుండా పోతుంది. జనరేషన్ కానీ చరిత్ర రాసేటువంటి వాళ్ళు లేకుంటే డాక్యుమెంటరీ చేసేవాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మలుస్తున్నారు. సమ్మక్క సారక్క అక్క చెల్లెలని సినిమా వచ్చింది ఒకసారి, లేకుంటే ఇంకోటి ఏదో వస్తుంది. అట్లా కాకుండా నిజంగా స్టడీ చేసినటువంటి ఒక శాస్త్రీయబద్ధంగా స్టడీ చేసినటువంటి మేధావులతోటి ఈ జాతర అనంతరం కూడా ఒక కమిటీ చేసి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరు అన్నట్టుగా ఇంతమందికి కాటేజీలు మనం ఏడగట్టేయగలుగుతాం, ఏడ ఉంచగలుగుతాం. పర్మనెంట్ టాయిలెట్స్ అంటే ఎన్ని వేల మందికి, దాదాపు 6-7 మందికి కట్టాలి. కట్టిన తర్వాత కూడా వాటి మెయింటెనెన్స్ రెగ్యులర్గా ఉండాలి. ఇవంతా కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి జనరల్గానే తాత్కాలికంగా తాత్కాలిక సౌకర్యాలే ఎక్కువ ఉంటాయి ఇందులో. కానీ నా ఉద్దేశం ఏంటంటే చరిత్రను పర్మనెంట్గా ఉంచాలి. చరిత్ర ఎవరు వచ్చినా చరిత్ర ఇక్కడ ఉంది అంటే అక్కడ పోయి చూసి ఓహో ఇదా ఒరిజినల్ చరిత్ర అని లిఖించబడాలి. తర్వాత పచ్చదనాన్ని పెంచాలి. ఒక చెట్టు ఉంటే మేము ఇప్పుడు మా చిన్నతనం నుంచి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు చుట్టూ 10 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు ఒక రూమ్ ఇచ్చిర్రు, ఒక చెట్టు ఎంత ఎడల్పు ఉంది, కానీ ఆ రూమ్లో నేను 10 మంది ఉంటాం కావచ్చు, కానీ 10 కుటుంబాలు ఉండవు కదా. ఇట్లా అంటే ఇప్పుడు జంపన్న వాగొడ్డం బట్టి 1000 మంది ఉండేటోళ్ళు, అప్పుడు లక్షల కుటుంబాలు ఉండేటి. అంటే అటుపక్క ఇటుపక్క చెట్ల కింద చెట్లు పొదలాలి. ఇప్పుడు మనం తాడవాయి నుంచి జంగల్లో పోయినా, చిలకటగుట్ట జంగల్ పోయినా ఆ చెట్ల కింద 1000 మంది 1,00,000 మంది ఉన్నారు. మనకు బయట చూస్తే జనం కనపడరు, కానీ మీకు క్యూ లైన్లకు వస్తుంటే తెగదు అంటే తెగదిగా ఆ లైన్ అనేది తెగదు. అరే ఎడ కనబడతలేదు ఇదేంది ఇంతమంది వస్తుంటారు అనేది ఉంటుంది. సో మనకు ఈ రోజు రాత్రి నుంచి అదే మొదలవుతుంది. ఆ గద్దెల కాడ జనం ఉంటారు, బయట కనబడరు, అంటే జంగల్. కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఫిబ్రవరిలో ఎండలు వచ్చినాయి. ఇప్పుడే మనకు జనాలు కూడా పాపం ఎంత గుడారాలు వేసుకున్నా ఎండ వేడి ఇబ్బంది అవుతుంది. రకరకాల మోషన్స్ ప్రాబ్లమ్, డిహైడ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పచ్చదనం మీద ఒక పట్టుదలగా చేయాలనేది నా ఆలోచన. జంపన్న వాగుకు ఒకప్పుడు నేను చిన్నతనంలో అక్కడ స్నానాలు చేసి ఆ వాగ ఒడ్డెంబటే చెట్లు ఉంటే అక్కడే వండుకొని, అక్కడే తిని, అక్కడే బట్టలు మార్చుకొని అన్నిటికీ ఒక షెల్టర్ అంటే ఒక మంచి షెల్టర్ అనుకోవాలి. చెట్లుంటే నీడ ఉండే, బట్టలు మార్చుకోవడానికి ఉండే, వంట చేసుకోవడానికి కట్టెలు దొరికాయి, ఎండిపోయినాయి, అన్నీ దొరికాయి. ఇప్పుడు మన స్నానఘట్టాలు కట్టినాం, భక్తులు 1,00,000 మంది వచ్చారు కాబట్టి చేస్తున్నారు. కానీ దానికి అటువైపు ఇటువైపు కూడా చెట్ల పెంపకం అనేది ఉండాలి. ప్రతి దారికి ఇప్పుడు దారి ఉంది, దారికి అటువైపు ఇటువైపు ఉంటే కూడా ఆ దారుల మధ్య అక్కడ ఇక్కడ సైడ్కు ఉండాలి. ఇది ఒక ప్రణాళిక, మేము ఒక ఊహతో నేను ఉన్నా. అదేవిధంగా వాళ్ళ చరిత్రను కూడా లిఖించబడాలి శిలల మీద అనేది ఉంది. కాబట్టి అవన్నీ కూడా సాధ్యం చేసుకునేందుకు ఇప్పుడు మాకు వచ్చిన బడ్జెట్తో పాటు ఈ బడ్జెట్ మేము ఖర్చు పెట్టలేదు. ప్రతి రూపాయిని కూడా కలెక్టర్ గారికి రీజనబుల్గా రిలీజ్ చేయండి, ఇవన్నీ లెక్క చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన మన దగ్గర ఎంత మిగులుందో ఆ వాటిని మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అక్వైజేషన్ చేయాలి. ఈ మనం అనుకునేటువంటి ఒక స్థల పురాణం చరిత్ర మేము మిగిలిస్తున్నాం. అంటే గతంలో జరిగిన జాతరలు ప్రభుత్వాలు వాటి జోలికి మనము, కానీ గతంలో జరిగిన జాతరలకు డబ్బులు రావాలి, ఏదో పనులు మీద చేయాలి, ఆ డబ్బులన్నీ లేదు ప్రతి రూపాయిని కూడా మనకు ఒక్కటేందంటే టాయిలెట్స్ లేదా ఇప్పుడు పోలీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, 10-12 వేల మంది వస్తారు, వాళ్ళకే 10 crores ఇవ్వాల్సి వస్తుంది. లైటింగ్ సిస్టము లేకుంటే ఇట్లాంటివి ఇవన్నీ అవి పోగా పర్మనెంట్ ఎంత అవుతుంది. నిజంగా మెయింటెనెన్స్ అనేది ఒక కుటుంబంలో పెళ్ళి అయితేనే మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి, అవి కూడా మేము జాగ్రత్తగా పెట్టండి అని ఆమెకు మొత్తం కూడా కలెక్టర్ గారి చేతిలో నుంచి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరైనా కాంట్రాక్టర్లు ఉంటే టెండర్లు వేసుకుంటే తప్ప ఇక్కడ ఎవరి పైరవి నడవదు కూడా. కొంతమంది అట్లా పాతవి అవి ఇవి అని అనుకుంటున్నారేమో, కానీ నిక్కచ్చిగా నిబద్ధతతో మా దేవుడు మా తల్లులు మాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆ చిత్తశుద్ధిని ఆ జాతర తల్లుల యొక్క గొప్పతనాన్ని పెంచాలనే మేము కష్టపడుతున్నాము. ఇక రకరకాలుగా మాకు వచ్చే ఇమేజ్ మేము కష్టంతో వచ్చేది, ఇది ఈ పేరు ఈ కీర్తి లేకుంటే ఈ పదవులు ఏదో వేరే కష్టంతో వచ్చింది. దాన్ని కొంతమంది రకరకాలుగా కుట్రలు చేసి వాళ్ళకు నచ్చకున్న వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఆ తల్లులు ఉన్నారు, తప్పకుండా అది పనిష్మెంట్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ జాతరకు సంబంధించి సరే అధికారులను కోఆర్డినేట్ చేస్తారు. ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, కలెక్టర్ని ఆదేశించగలుగుతారు, ఎస్పీని ఆదేశించారు. కానీ గిరిజన పూజారులు వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు, వాళ్ళతో ఎట్లా ముందుకు పోతారు? వాళ్ళకి అదే చెప్పినాము, 2-3 సార్లు మీటింగ్లు పెట్టినాం. ఎవరెవరో వచ్చి ఇంటర్ఫేర్ అయ్యి
ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే కాదు. మీ తాతలు తండ్రులు మీకు ఏది ఇచ్చారో మీరు భవిష్యత్ తరాలకు అది ఇవ్వాలి. నేను వచ్చినా నాకు నచ్చినట్టుగా మన సీఎం గారు వచ్చిరో గవర్నర్ వచ్చిరనో లేకుంటే నేను పలానా దేవుడి కాడ చూసిన అట్లాంటిది ఉండాలంటే కుదరదు. మీరు మీ విధానాన్ని మీ నిష్ఠతో కొనసాగించే విధానాన్ని మీరు కొనసాగించండి అని మేము వాళ్ళకి పదే పదే చెప్పినాము. వాళ్ళు అదే పద్ధతులు ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ కోఆర్డినేషన్తో ఉన్నారు. ఈవో కూడా వాళ్ళకు దగ్గరగా ఉన్నాడు. వాళ్ళ దాంట్లో మేము ఎవ్వరం వేలు పెట్టాం. అది అట్లనే ఉండాలి. దేవుడి యొక్క గొప్పతనాన్ని పెంచాలి తప్ప ఎవరెవరి ప్రయోజనాల కోసమో తగ్గించకూడదు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేయొచ్చు, నా మీద ఏమనొచ్చు, కానీ నన్ను ముందు పెట్టి నా దేవుడిని కించపరిచే మాటలు వస్తే మేము ఊరుకోం. సమ్మక్క పూజారి గతంలో ఒకసారి అలుగుతే తెల్లారుదాంలో తీసుకొచ్చారు. ఇట్లాంటివి జరుగుతాయి. అవన్నీ కూడా కోఆర్డినేషన్, అవన్నీ ఒక అనుభవంగా తీసుకొని అట్లాంటి జరగకుండా మేము వాళ్ళకు చెప్తా ఉన్నాం. ఏదన్నా ఉంటే మాట్లాడండి, మేము దూరము కాదు. మా అందరి లక్ష్యము దేవుడి యొక్క గొప్పతనం. అసలు ఎక్కడో చిన్న కుగ్రామంలో జరిగేటువంటి దేవత 96లోనే మన స్టేట్ ఫెస్టివల్గా అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఇంతో అంతో చర్చ. మన భక్తులు తెలుగు వారు ఉంటారు, తెలంగాణ వారు ఉంటారు, అందరు మొక్కుకుంటా ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి ఏం గుడి లేదు, ఆకారం లేదు, ఓ విగ్రహాలు లేవు, బంగారం కడ్డీలు లేవు, ఏం లేవు. చెట్టుకు గుట్టకు మొక్కుకునే అంత వైభవం మీరు చూస్తే అదే మనం అందరం 2014లో ఇక్కడ ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇక్కడ ఉన్నప్పుడే పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. లాస్ట్ టైం మా సీఎం గారు కూడా ఆయన హాత్య జోడో యాత్ర పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలుపెట్టిండు. ఇప్పుడు సీఎం హోదాలో వస్తున్నాడు. ఇట్లా ఎన్నో సరే అంతకుముందు కూడా చాలా మంది కేసీఆర్ గారు కూడా ఉద్యమ కాలంలో వచ్చిండ్రు, మొక్కుకున్నారు. తర్వాత సీఎం గారు కూడా వచ్చిండ్రు. ఇట్లాంటి కొంతమందికి స్పష్టంగా వారితో ఆ అనుబంధము ఆ జాతరలో సాధారణ భక్తుల్లాగా వచ్చి సాధారణ పోస్టులలో వచ్చి ఇప్పుడు ఆ హోదాలలో వచ్చినాం రావడం అనేది. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి అధికారులు దాదాపుగా ప్రమోషన్స్ ఇదొక అంటే దేవుడికి సేవను ఒక ప్రమోషన్గా కూడా భావిస్తారు. అట్లాంటి మాలాంటి వాళ్ళం కూడా అదే జాతి బిడ్డలుగా మాకు ఇది ఆ తల్లి దైవంతో ఆ సమ్మక్కకు పుట్టినాం. ఈ సమ్మక్క స్ఫూర్తితో ఉద్యమాలలో కానీ ఇదొక ఈ సేవను కూడా ఒక సమ్మక్క స్ఫూర్తిగా మేము పనిచేసుకుంటా ఉన్నాం. కాబట్టి అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాం. మేము ఎప్పుడైనా మీకు జాతర గురించి మొత్తం తెలుసు కాబట్టి ఇంకా కొంతమందికి ఒక సస్పెన్స్ ఉంటుంది అన్న. చిలకల గుట్టపైకి గిరిజన పూజారులు పోయిన తర్వాత సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో రహస్యంగా పూజలు చేస్తారు చాలా గంటలు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు తీసుకొచ్చే కుంకుమబరిని అసలు ఏం జరుగుతుంది అని ఏమన్నా కొంచెం మేము కూడా ఎప్పుడు పైకి పోలే, లేడీస్ కు ఎప్పుడు రానియలే. ఒక్కసారి నేను కొద్దిగా ఎక్కిన తర్వాత దిగిన, ఎందుకంటే ఆచారమే వద్దని నన్ను పిలిచిండ్రు లాస్ట్ టైం. అంతకుముందుసారి నేను క్రిస్టియానా ఉంటిమి మా ట్రైబల్ సెక్రటరీగా, మమ్మల్ని ఇద్దరిని క్రిస్టియానా కూడా ట్రైబల్ అనే ఉద్దేశంతో పిలిచిరు. ఆమె సేమ్ అట్లా పిలిచిరు. కానీ ఆచారంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు. కానీ వచ్చేది తల్లి సమ్మక్కనే, కానీ మొదటి నుంచి వాళ్ళే తీసుకొస్తున్నారు కాబట్టి వెళ్ళలేదు. అది చాలా సీక్రెట్గా ఉంచుతారు. ఈరోజు పొద్దున్న నుంచే కార్యక్రమాలు, తెల్లారగట్ల నుంచే వనం తెచ్చుడు, అడవిలో పోయి కంకవనం తీసుకొచ్చి గద్దెల మీద ఆల్రెడీ పెట్టి ఉంటారు, ప్రతిష్టాపన జరుగుతుంది. నైట్ అంతా ప్రోగ్రామ్ అయితే మనం అందరం సార్లమ్మ గద్దెకానే ఉంటాం, కానీ అక్కడ బట్టేసి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసేసుకుంటారు. సాయంత్రం దేవుని తెచ్చే ముందు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో అది అట్లనే ఉంచాలనేది మా కోరిక కూడా. కానీ తండ్రి పోతూ కొడుకుకు చెప్పిపోవాలి. అది మా దాంట్లో ఎట్లుండే అంటే ఒకప్పుడు మనదంతా చెట్ల వైద్యం మూలికలు వాటితోటి. అందుకోసం అది కూడా అందరికీ తెలియదు. తండ్రి కొడుకులకు చెప్పిపోతా ఉంటారు, అరే గిట్లుంటుంది అని, గీ చెట్టు గిడ దొరుకుతుంది, గీ చెట్టు గీ దొరుకుతుంది. కాబట్టి ఆదివాసీ సమాజం అంతా కూడా ఈ ఆధునిక వైద్యం వైపు ఎప్పుడు డిపెండ్ కాలే. సరే చావులు బతుకులు అన్నీ జరుగుతుంటాయి కానీ రాలేదు ఇమ్మీడియట్లీగా. అట్లాంటివి కూడా చూసినాం. నా చిన్నతనంలో కూడా ఇప్పటికైనా కూడా నేను ఇంకా కొన్ని వాడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ చెట్లలో పవర్, మెడిసిన్ కూడా చెట్టుతోటే కదా తయారయ్యేది. దాంట్లో మనం ఏమేమో కొన్ని కలుపుతాం కావచ్చు. అది స్వచ్ఛమైనది మేము తీసుకుంటాం. ఈరోజు మైగ్రేన్ వస్తే ఇటు వస్తే మా నాన్న ఇటు పెట్టేది, జీడి పెడతాడు, ఇక్కడ కొంచెం పెడితే తగ్గిపోయేది. అంటే అట్లా ఇప్పుడు మనం అనుకుంటాం పసుపు నీళ్ళు తాగితే దేవుడు అంటే మా అమ్మ ఇప్పుడు మా ఊర్లలో దేవుడు చెప్తారు, మా అమ్మ చెప్పేది. మేము చిన్నప్పుడు జ్వరం వచ్చిందంటే దేవుడి దగ్గర పోతే నోట్లే పసుపు పెట్టి వీపు మీద పసుపు రాసి పసుపు నీళ్ళు తాగిచ్చేది. నేను ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతున్నాను. నాకు తర్వాత ఇప్పుడు శాస్త్రీయత ఏంటిది అసలు అప్పుడు వాడింది అంటే ఇదే. అంటే మన వాళ్ళు వాడిన దాంట్లో కూడా ఒక శాస్త్రీయత ఉంది. ఇప్పుడు మనం గడపలకు పసుపు పెట్టుకుంటాము, బయట అలుకు జల్లుతాము, ఇవన్నీ అంటే వాటికి ఒక శాస్త్రీయత ఉంది. చెట్ల బయట నుంచి వచ్చే చెత్త చెదారము క్రీములు లోపలికి రాకుండా.
అందుకనే పూర్వీకులు మనకి ఇచ్చింది ఏది కూడా మూఢనమ్మకం కాదు, దాంట్లో శాస్త్రీయత ఉంది. కాబట్టి మీరు ఇప్పటికి కూడా నేను అదే ఫాలో అవుతున్నా. నేను అదే ఒకటి సమ్మక్కని తీసుకొచ్చే సందర్భంలో ఇక్కడ ఉన్న ఎస్పీ ఎవరైనా ఉండని గాల్లోకి 3 రౌండ్లు కలుపులు జరపడం, ఈ ఎదురుకోళ్ళు, ఇవన్నీ అదొక రకమైన వాతావరణం. అది ఎట్లా ఉంటుంది? చాలా ఉద్వేగంగా ఉంటుంది. చాలా అసలు ఏంటిది ఫీలింగ్ అనేది అంతుబట్టని భావన, అంతుబట్టని భావన. అందుకనే ఇంత ఈ ప్రాశస్త్యాన్ని, ఈ గొప్పతనాన్ని ఇంకా విస్తృతంగా పోవాలంటే నేషనల్ ఫెస్టివల్ అనేది ఉండాలి. చాలా మంది భక్తులకు జాతర ఎప్పుడో తెలియక, డేట్స్ తెలియక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసులు వస్తారు, ఇతరులు కూడా వస్తారు. బిడ్డల ఆదివాసీలే, ఆనాడి పోరాటం ఆదివాసీల కోసమే. బట్ ఇక్కడ మహిమల్ని చూసి చాలా మంది భక్తులు అయిపోయారు, వచ్చిపోతా ఉన్నారు. ప్రత్యేకంగా అడిగి వేయించుకుంటారు డ్యూటీలు కూడా అధికారులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు. మేము చేసినాం అంటే వాళ్ళలో ఆ భావన. కాబట్టి ఆ గొప్పతనము, ఈ రాజకీయాలు, ఈ రకరకాల విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాంతంలో ఏషియాలోనే బిగ్గెస్ట్, ఏషియాలో ప్రపంచంలోనే ఇట్లాంటిది పెద్ద గిరిజన జాతర. మనం కుంభమేళ అంటాం కానీ కుంభమేళ 12 రోజులు జరుగుతుంది. ఇది ఇక్కడ 4 డేస్లోనే మనం 1 కోటి మందిని చూడగలుగుతున్నాం. అంటే నేను అనేది మనం 12 రోజులు ఒక పెద్ద ప్రవాహం ఎంత జరుగుతుంటుంది. గోదావరి ఎక్కడ నుంచి ఉంటుందో పుష్కరాలు ఇక్కడ జరుగుతాయి, అక్కడ కూడా పెద్ద నది ఎంబడి జరుగుతాయి. కానీ ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని లక్షల మంది, కోట్ల మంది రావడం అనేది ఇది నిజంగా ఒక పెద్ద వింత అనొచ్చు, లేదా ఒక మహిమ అదే అనొచ్చు. కాబట్టి దాని యొక్క గొప్పతనాన్ని కాపాడడం కోసం అందరం ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ రాష్ట్ర పండుగ ఉంది, ఈ దేశ పండుగగా కూడా గుర్తించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అంత సహకారం చేస్తే మంచి నిలబెట్టుకుందామని. జాతీయ పండుగ గుర్తిస్తే మరికొన్ని నిధులు వచ్చేది, తర్వాత ప్రచారం లభిస్తుంది. ప్రచారం లభిస్తే నిధులు వస్తాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది, భక్తులు కూడా రావడానికి వాళ్ళకు డేట్స్, మెయిన్ గా డేట్స్ తెలియదు. మన స్టేట్ లెవెల్లో మనం కొంత ప్రచారం చేసుకున్నాం, కానీ బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ట్రైబల్ ప్రాంతాలు, అడవులలో ఉండేటోళ్ళకి ఇంకెట్లా తెలుస్తుంది? తెలియనే తెలియదు కదా పాపం. వాళ్ళు అట్లా ముందు వచ్చి కదిలి 4-5 రోజులు ఎక్స్ట్రా కూడా ఉండిపోతారు, ఇక్కడ వెనక వస్తారు, ముందు వస్తారు, ఇట్లా కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా ఉంటుంది డెవలప్మెంట్ యాక్ట్. మళ్ళీ జాతరకు చూసినాం కదా, మామూలుగా వయసుతో సంబంధం ఉండదు, కులాలతో సంబంధం ఉండదు, వర్గాలు ఏది సంబంధం ఏం లేదు. ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అన్ని కులాల వాళ్ళు వస్తారు, అన్ని తెగలు వస్తారు, అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కూడా వస్తారు. కాబట్టి ఈ దేవుడి దగ్గర ఒకటే ఒక భక్తి, భక్తితో వచ్చేటువంటి వాళ్ళు, పక్కన ఏ కులము ఏ మతము అట్లా ఇట్లా. ఇంకోటి ఏంటంటే టికెట్ కూడా లేకుండా దర్శనం అయ్యేది. ఇంత ఖర్చు పెట్టినా మనం టికెట్ లేకుండా. మాకు బాధ ఏంటంటే విఐపి పాసుల బాధ తప్ప ఇంకే బాధ లేదు మాకు. మేమేమనుకుంటారే, ఇంత కష్టపడి నడిచి వచ్చేటోళ్ళకు మనం దర్శనాలు ఇబ్బంది పెట్టకుండా, సామాన్యులే మనకు విఐపీలు కదా అనే భావన ఉంటుంది. నేను ఒక సామాన్య భక్తురాలుగా అంటే, కానీ ఇక అది కొంచెం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. దేవుని దర్శనం చేసుకుంటే కూడా పద్ధతిగానే వెళ్ళిపోవాలి. అదే గంట సేపు టైం ఆపడం అనేది చాలా ఆపుతారు. కాబట్టి అట్లాంటిది కాకుండా ఈసారి అది మేము కొద్దిగా కట్టడి చేస్తున్నాం. కొంతమంది తిట్టుకుంటుండొచ్చు, ఏదేదో అంటున్నారు, ఏమన్నానని కొంచెమన్నా కంట్రోల్ చేద్దాము. సామాన్యులకు విఐపీలను కూడా మేము మంచిగా దర్శనం చేయిస్తాము, కానీ ఆ పేరుతోటి వేరే వేరే వెహికల్స్ వచ్చేసరికి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వివిఐపి పాస్ అని ఒకరి ఎక్కడికో పోతుంది, వాళ్ళని చూస్తే వీళ్ళు వివిఐపిలా మరి ఏంటిదా మరి సెక్యూరిటీ ఇవన్నీ వాళ్ళు కూడా అధికారులు పరిశీలించినప్పుడు ఆ ఇరిటేషన్ కొద్ది మంది మీద పోతుంది. అది ఇస్తారు కానీ పోలీసులకి ఇబ్బంది అవుతుంది. అట్లాంటివి కొన్ని ఫేస్ చేస్తున్నాం. ఎవరెవరు వస్తున్నారు సీఎంతో పాటు? ఇంకా సీఎంతో పాటు 4-5 మంత్రులు వస్తారని ఉంది. మరి సురేఖ గారు కొంచెం హెల్త్ బాగాలేదని తెలిసింది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ వచ్చిపోయారు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిపోయారు. ఇంకా వాళ్ళంతా మరి ఏ ప్లాన్లు ఉన్నారో, రేపు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒక మినిస్టర్ వస్తున్నారని తెలిసింది. గవర్నర్ గారు వస్తా అని మాట ఇచ్చారు, సీఎం గారు వస్తున్నారు, స్పీకర్ గారు వస్తున్నారు, మండలి చైర్మన్ గారు వస్తున్నారు. మరి ఎక్స్-సీఎం మన కేసీఆర్ గారికి కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే వారు అసెంబ్లీకి రాలేదు కాబట్టి నేను వారి ఛాంబర్లోకి వాళ్ళ ద్వారా ఇన్విటేషన్ పంపించడం ఇచ్చిన వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీలో ఇచ్చేయడం జరిగింది. తర్వాత అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎమ్మెల్సీలకు ఇచ్చినాం. సురేఖ గారితో కూడా మీ సమన్వయం చాలా గొప్పది. ఆమె దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ ఒక రివ్యూకి వచ్చి వెళ్ళిపోయారు, పూర్తిగా బాధ్యతలన్నీ మీ మీదనే పెట్టినారు. మంచి సమన్వయం బాగుంది మీ ఇద్దరు మధ్య. నా డ్యూటీ నేను అంటే నా బాధ్యత, డ్యూటీ అనను, నా తల్లులకు నేను చేసుకునే సేవ, సేమ్ టైంలో నా ప్రజలకు నేను బాధ్యత. ఈ రెండు, ఇటు నా తల్లులు ఇటు నా ప్రజలు, ఈ రెండిటి మధ్య అనుసంధానంగా నేను పనిచేస్తున్నా, వ్యవహరిస్తున్నాను.
ఇంకా దీనికి సంబంధించి చివరిగా గతంలో మీరు మొక్కుకున్నారు 2 సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వం రావాలి, మీ అన్న ముఖ్యమంత్రి కావాలి, 2 అయినాయి. ఈసారి ఏం మొక్కుకోబోతున్నారు? మాకు ఇంకొకటే ఒక లక్ష్యం, రాహుల్ గాంధీ గారిది. ఆయనతో భారత్ జోడో యాత్ర అంతా కూడా నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ప్రతి రాష్ట్రంలో 4-5 రోజులు తిరిగినాం, వారి కష్టం చూసినాము. రాహుల్ గాంధీ గారికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ నేపథ్యం, త్యాగము. ఆ త్యాగాన్ని మోస్తున్నాడు తప్ప కుటుంబ వారసత్వం కాదు. ఆ కుటుంబం యొక్క త్యాగాన్ని మోస్తున్నాడు. అనేక అవమానాలు, ఇబ్బందులు ఎన్నో భరిస్తూ కూడా దేశం కోసం పనిచేస్తున్న ఒక సామాన్యులాగా ఉంటున్నాడు. సో వారితో కూడా నాకు చాలా గొప్ప అంటే అనుబంధంగా ఉండేటువంటి, దగ్గరకు తీసుకోవడము చూడంగానే కాదు. మేము కాంగ్రెస్లో చేరేటప్పుడు బాగా భయపడ్డా. ఈ అంటే పెద్ద ఢిల్లీ స్థాయి కదా, మనం ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అక్కడ ఎట్లా ఒక లోకల్ పార్టీలలో ఉండే అంత వెసులుబాటు ఉండదేమో అనుకున్నా. కానీ నా అదృష్టం, నాకు అవకాశం దొరికింది రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, అందరితో దగ్గరగా తీసుకుంటాడు బాగా. మొన్న కూడా వారికి ఇన్విటేషన్ ఇచ్చినాము, కానీ వారు యాత్రలో ఉన్నాడు. మరి ఇంకేం జరుగుతుందో తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినాము, ఆయన దాకా చేరలే. కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఒక జాతర ఉంది. ఆయన కూడా బాగా ఇష్టపడుతారు ట్రైబల్ ఏరియాలు, గిరిజన బిడ్డలన్నా కూడా, ఆదివాసీలన్నా కూడా. కాబట్టి అది తర్వాత ఈ రాష్ట్రము దేశం బాగుండాలని కోరుకుంటాము. నమస్కారం సీత గారు. జాతర పరిపూర్ణంగా, అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆదివాసీ గిరిజన దేవతలను దర్శించుకోవాలి, తిరిగి సొంత ఇళ్లలోకి చేరే వరకు ఎక్కడ ఈ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండాలని సీతక్కతో పాటు మనం కూడా కోరుకున్నాం.